ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా క్వార్టర్స్ ఇవ్వబడతాయి, ఎమ్మెల్సీలకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యే కదా, ఆయన తీసుకోకపోవచ్చులేండి. బట్ వాళ్ళ పార్టీకి మిగతా ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు, ఎమ్మెల్సీలు తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు అసెంబ్లీకి సీడ్ యాక్సిస్ రోడ్ మీద నుంచే రావాలి. ఆయన అసెంబ్లీకి రావట్లేదు అనుకోండి, సరే గవర్నర్ ప్రసంగానికైనా వస్తారు కదా, వచ్చినప్పుడైనా అసెంబ్లీకి లేదా సచివాలయానికి ఈ దారి గుంటనే ఇక రావాలి. నిజానికి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ కంప్లీట్ అయింది. ఇప్పుడు రేపు శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచే పోవాలి శాసన మండలికి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈర్ష్యా దేశంతో మనం ఏ పని ఆపలేం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడు అమరావతి నిర్మాణం ఆగట్లేదు, సీడ్ యాక్సిస్ కంప్లీట్ అయిపోయింది, రోడ్డు నిర్మాణాలు ఒకదాని ఒకటి కంప్లీట్ అవుతూనే ఉన్నాయి, ఏది ఆగదు. కానీ విషయం ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిందంటే, మొత్తం అమరావతి నిర్మాణం తనకంటూ కూడా ఒక పాత్ర ఉండే అవకాశం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య తన అధికారాన్ని ఉపయోగించుకొని అమరావతిలో తనకంటూ ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సి ఉండే. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో అమరావతిని పక్కన పెట్టి, లేదు అమరావతిని అసహ్యంగా చూసి అసలు అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు అమరావతి రాజధానిగా నిర్మాణంలో ఏమాత్రం పాత్ర లేకుండా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమాత్రం తనకు అవకాశం లేకుండా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవకాశం ఉండి కూడా చేసుకున్నాడు, తనకంటూ పాత్ర లేకుండా. సో మొత్తానికి ఈ రోజు నుంచి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక కేంద్ర సచివాలయ భవన నిర్మాణం కూడా జరుగుతోంది, ఇతర భవనాల నిర్మాణం కూడా జరుగుతుంది. సో మన కళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి తయారవుతోంది. ఆపారు, కానీ ఎంతకాలం ఆపుతారు? జరుగుతుంది.